పల్లెటూరులో రఫా అంటే ఎట్లా ఉంటుందండి? ప్రజలు దానికి ఒప్పుకుంటారండి? అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తూ ఉంటానండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 2 సంవత్సరాలు అవుతుంది. అసలు ఏందంటారు, ఎలా ఉందంటారు పరిపాలన అనేది? పరిపాలన చాలా బాగుందండి, అందరికీ బాగానే ఉంది. ఏ విషయాల్లో బాగుందంటారు? అభివృద్ధి విషయంలో కానీ గ్రామాల అభివృద్ధి విషయంలో కానీ పనుల విషయంలో కానీ అన్ని బాగానే చేస్తున్నారండి. ఇప్పుడు రైతులు అంటున్నారు, రైతు వారీగా రైతులను మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. అవన్నీ ఒట్టి మాటలండి. రైతు పక్షపాతిగా బాగా పనులు చేస్తున్నారండి. ఏ విషయంలో చేశారు? పంటలకు మద్దతు ధర లేకుండా ప్రజలను మోసం చేస్తున్నారు అంటున్నారు కదా. పంటకి మద్దతు ధర లేదని ఎవరన్నారండి? మా ఊర్లో కూడా ఒడ్లు కొన్నారు. మన మొక్కజొన్న కేంద్రాలు పెడదామంటే సెంట్రల్ గవర్నమెంట్ తెలిపారు. దాన్ని ఇదిగా చూసుకొని మా ఎమ్మెల్యే గారు, సంగం డైరీ చైర్మన్ గారు 1650, 1700 ఉన్న మొక్కజొన్నలను 2100కి 3000 టన్నుల దాకా కొనిచ్చారు. కొనంది ఎక్కడండి? మా ఎమ్మెల్యే గారు శాయశక్తిలో కృషి చేస్తూనే ఉండారండి రైతు అభివృద్ధి కోసం. లేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను గాలికి వదిలేసిన పూర్తిగా వీళ్ళందరూ దాచుకోవడానికే స్థిరపడిపోయారు అంటున్నారు కదా. అవన్నీ ఒట్టి మాటలండి. కాలువ రిపేర్ కానీ, వాటర్ రావటం కానీ, పంట దిగుబడులు కానీ ఇవి బాగా వచ్చినాయండి. ఇవన్నీ బురద చల్లటం తప్పితే, బురద చల్లే ప్రయత్నం తప్పితే ఏమీ లేదండి. బురద చల్లేదే. అసలు ఈ ప్రభుత్వం వచ్చింది దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతో రైతులకు కానీ పేదలకు కానీ మంచి చేయడానికి కాదు అంటున్నారు కదండి. ఇవన్నీ అబద్ధాల మాటలండి. వాళ్ళు చేప ఒకటి మావిగానం అని ఒకటి తీసుకొచ్చి ఇంకోటి తీసుకొచ్చి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళ మీద ఏదో చేస్తూ ఉండారండి. అవన్నీ ఒట్టి మాటలేనండి. అంటే మావిగానే అంటున్నారు కాబట్టి మునిగిపోయే రాజధాని అమరావతి మనకెందుకు, మావిగానే కావాలి మనకు అంటున్నారు కదా. ఇప్పుడు ఎవరన్నారండి మునిగిపోయే రాజధాని అని? ఎవరన్నారండి? అక్కడ అభివృద్ధి కానీ ఇది కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమైందండి. అక్కడ ఇప్పుడు దాదాపుగా చాలా భవనాలు లేచినాయి అంటే దాదాపుగా ఇంకా అభివృద్ధిలో ఉందండి. ఇప్పుడు అన్ని బ్యాంకుల శాఖల అందరూ అక్కడ కేంద్రాలు, అన్ని బ్యాంకుల శాఖల అందరూ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారండి. అట్లాగనే ఇంకా రకరకాల సంస్థలన్నీ వస్తున్నాయండి. పెద్ద సంస్థలన్నీ అక్కడికి వస్తున్నాయండి. మన ఈ మధ్య బాబు గారు కూడా శంకుస్థాపన చాలా చేశారు. చాలా సొరవతోటి ముందుకు పోతుందండి రాజధాని. లేదు, రాజధాని అంటేనే దోచుకోవడానికి చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. ఇదన్నీ గిట్టిన వాళ్ళందరూ ఏదో చెబుతారండి. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పారండి? ఒక వర్షం ఇదే రాజధాని. ఆ జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ మంత్రులు, వాళ్ళు ఏం చెప్పారు? ఇదే రాజధాని ఉండదని చెప్పారు. అట్లాంటి తర్వాత 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులపై మొన్నేమో మావిగానే అన్నారు. తేప ఎవరండి మాటలు మారుతుంది? తేప వాళ్ళేనండి. ఒకటే రాజధాని అని ఫస్ట్ నుంచి కూడా ఈ ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ కానీ ఈ ముగ్గురు కలిపి ఒకే కూటమిగా ఏర్పడి ఈ ప్రభుత్వం ఇక్కడే ఉండాలి, రాజధాని ఇక్కడే రైతులకు చేయాలని చెప్పి మన సెకండ్ స్టేజ్ కూడా తీసుకున్నారండి. లేదు, రాజధానిలో దోచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన దోచుకుని లక్షల కోట్లు దోచుకోవడానికి అమరావతి రాజధాని అంటున్నాడు. వాళ్ళ వర్గం లాభం కోసమే అమరావతి అంటున్నారు కదా. ఆయన దోచుకుంది ఎక్కడండి? ఏదైనా ఉంటే చూపించాలి కదండి. ఈ లోపల ప్రతిపక్షానికి మామూలుగా 11 మంది కలిసి ప్రతిపక్షంలో ఉండాల్సిన వాళ్ళు కూడా అక్కడికి పోకుండా, అసెంబ్లీకి పోకుండా, ఏం చేయకుండా బయట వచ్చి బురద చల్లే ప్రయత్నాలు తప్పితే, ప్రజల ముందు ఏదో చవాకులు బేలటం తప్పితే, ఏదన్నా నిజమైన నాయకుడు అనేవాళ్ళు ప్రతిపక్షంలో పోయి అక్కడ మాట్లాడాలి, ఏదన్నా రైతు సమస్యలు వినిపించాలి. వీళ్ళు ఓరక బజార్లో తిరుగుతా అది ధర్నా ఇద్దర్నా అని చెప్పి వాళ్లే చేస్తా ఏదో కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నారండి. ఇవన్నీ మా అసెంబ్లీకి వెళ్తే మాకు మైక్ ఎవరు అనేది అందుకే అవట్లేదు. ఇక్కడైతే మీడియా అయితే మన ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడుతూ అంటున్నారు కదా. అసెంబ్లీలో రామని చెప్పింది ఎవరండి? అసెంబ్లీలో స్పీకర్ గారు చెప్పాడు, మీకు టైం కేటాయిస్తామన్నారు, అన్ని చెప్పారు కదా. మీరు పోకుండా ఏదో ప్రజల మీద ఇది చేయడానికి, మళ్ళీ గవర్నమెంట్ ఇది చేయడానికి తప్పితే మీరు చేసేది ఏముందండి? ఓరకు ఒట్టి మాటలు చెప్తే నమ్మే రోజులు పోయినాయండి. అంటే ఏ విధంగా చెప్పగలరు వాళ్ళు చెప్పే ఒట్టి మాటలని? ఒట్టి మాటలు అంటే వాళ్ళు చెప్పేది, మన సపోజ్ మాది ఉందండి, ఇక్కడ మాది పొన్నూరు నియోజకవర్గం అండి. పొన్నూరు నియోజకవర్గంలో అంబటి మురళీకృష్ణ గారు మొక్కజొన్నల కోసం ధర్నా కూర్చున్నాడండి. ఆ ధర్నా కూర్చుంటే తేరా ఏం జరిగిందంటే, అది మన ఎమ్మెల్యే గారు చంద్రబాబు గారికి చెప్పించి కేంద్రం ద్వారా మొక్కజొన్నలు కొనిపేయాలని చూశారండి. కేంద్రం ఇంకా ఆర్డర్ రాలా. ఈ లోపు ఆయన తగ్గ సహాయం చేయాలని, రైతులను ఆదుకోవాలని సంగం డైరీ ద్వారా కొంట మొదలు పెట్టారండి. వాళ్ళ పరిధికి లోబడేది. అది ఆయన ఒక్కరిది కాదండి సంస్థ. అది మొత్తం పాలు పోసే వాళ్ళందరిది కలిపి ఆ సంస్థ అండి. అది ఆయన దాదాపుగా 3000 క్వింటాలు రైతు నష్టపోకూడదని చెప్పి 3000 టన్నులు దాదాపుగా కొన్నారండి. 3000 టన్నులు కొని 21 కొంత చొప్పున డబ్బులు కూడా చెల్లించారండి. అట్లాంటి అబద్ధాలు చెప్పి నిజాలు చేయాలని చూస్తున్నారండి. అదే మురళీకృష్ణ గారు అట్లా ధర్నా చేసిన ఆయన గోడౌన్ లో పెడుతుంటే మా రైతు వారీగా అందరం పోయి పట్టుకున్నామండి. వాళ్ళు 1600 నుంచి 1650 కొన్నారండి. అది అబద్ధం కాక నిజమైద్దా అబద్ధం అయిద్దా? మన సత్యమేవ జయతే అని సభ కూడా నిర్వహించారండి. మేమందరం రైతులు అందరం పోయాం. అక్కడ మాకు దోషిని మేము చెప్పామండి. ఆ రోజు చూశారు, ఛానల్ చూశారు, అందరు చూశారు. ఎవరిది వాస్తవం ఎవరిది నిజమైందో అర్థమైందండి. సరే,
ఇక్కడ ఓవరాల్ గా చూస్తే కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు అంటున్నారు కదండి. అది తెలియని వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు కళ్ళు మూసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి వాళ్ళ సంగతి. మామూలుగా ఏం లేదని చెప్పడానికి ఎట్లాగండి. ఇప్పుడు ఎన్ని అభివృద్ధి పనులు చేశారండి. ఇది వరకు ఎక్కడన్నా కానీ మట్టి వేసారండి. తార్ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, బ్రిడ్జీలు కానీ, ఏదన్నా కానీ మాకు దాదాపుగా మా పరిధిలో మాకు వచ్చినాక లిఫ్ట్ ఇరిగేషన్ మాకు హై లెవెల్ ఛానల్ ఎత్తిపోతలు కథకం కట్టించి అక్కడ నీళ్లు వదిలారు. అట్లా కాలువలు రిపేర్ చేయించారు, సిమెంట్ రోడ్లు వేశారు. దాదాపుగా మాకు చాలా పనులు చేశారండి. ఇవన్నీ వట్టి మాటలండి. లేదు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మొత్తం అసలుకి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలాగా చేసేస్తున్నారు. అదే మేము ఉన్నప్పుడు పేద ప్రజలందరికీ సంక్షేమాలు అందినాయి, ఇప్పుడు సంక్షేమాలు అందించలేకపోతున్న కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. ఇప్పుడు ఎవరండి సంక్షేమ పథకాలు ఎక్కువ చేసుకొచ్చింది ఎవరండి? ఇదివరకు 2000 పెంచిన 4000 చేసింది ఎవరండి? 2000 3 చేసేసరికి 5 సంవత్సరాలు పట్టింది. బాబు గారు వచ్చినాక ఒకసారి 4000 పెన్షన్ చేసి అంతకుముందు 3 నెలలకు కూడా కలిపి ఇచ్చిన గనుడు ఎవరంటే చంద్రబాబు గారేనండి. అభివృద్ధి సంక్షేమం 2 వైపులా 4 వైపులా రాష్ట్రం మొత్తం మీద తిరుగుతూ ఆయన కష్టపడుతూ 24 గంటల్లో 18-19 గంటలు చేసే ముఖ్యమంత్రి ఎవరినైనా చూసామండి మనం? ఆయన 18-19 గంటలు కాదు, ఆయన అంతా దోపిడీ సామ్రాజ్యం అయింది. 2029 అధికారం మాదే వచ్చింది, మేము వస్తే కనుక 2.0 ఉండిద్ది రప్పా అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. రఫారఫాలు మర్చిపోయి అంతా జనం ఇదైపోయి మర్చిపోయారండి. ఆ రఫారఫాలు అనేది ఆయనకే ఎక్కువ ఇంకా గ్రాప్ పడిపోయిందండి. ఆయన ఏదో పరిపాలన ఇంకా ఏదో రైతు వారీగా మాట్లాడుకొని ఏదైనా ప్రతిపక్షంలో నిలబడి ఏదైనా మనం ధర్నాలు చేసి ప్రజలను మెప్పించి అధికారంలో రావాలండి. ఎట్లా రఫారఫాలు కోసేస్తాం నరికేస్తాం అంటే వచ్చే ప్రభుత్వాలు కాదండి. వాళ్ళ ప్రజలు కూడా తెలివి మీరిపోయారండి. ఎట్లా చెప్పాలో బుద్ధి చెప్పాలో బ్యాలెట్ బాక్స్ ద్వారానే బుద్ధి చెబుతున్నారండి. అంటే రపా అంటే ఓటేరా? రఫారఫా అంటే ఏందండి? ఎట్లా ఓటేస్తారండి? ఇది పల్లెటూరులో రఫారఫా అంటే ఎట్లా ఉంటుందండి? మనం అన్నదమ్ముల్లాగా అంతా కలిసి వ్యవసాయం చేసుకుంటా ఒకళ్ళ చేలోకి ఒకళ్ళు పోతాం, ఒకళ్ళ పొలం మీద ఒకళ్ళు తిరుగుతాం, అంతా ఇది చేస్తూ ఉంటాం. రఫారఫా అంటే ఇది హింసాత్మక ఘటనే కదండి. హింసాత్మక ఘటనకు పాల్పడతారు ఎవరైనా కానీ రైతు వారీగా ప్రజలు దానికి ఒప్పుకుంటారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.